ఓబీసీలో పెట్టేశారు ఈడబ్ల్యూఎస్లో. మెయిన్ స్ట్రీమ్ దాంట్లో అయితే బీసీలు ఒప్పుకోరు. తెలుగుదేశం కూడా అలాంటి కెలుక్కోదు. తెలుగుదేశం అప్పుడు డ్రామా నడిపింది ఏంటి, 50% లోపు కాకుండా ఇలా తీసుకొచ్చి ఆ పైన ఈడబ్ల్యూఎస్లో వాళ్ళకంటూ ఓ కోట అంటూ ఈడబ్ల్యూఎస్లో అది మోడీ తీసుకొచ్చాక అందులో దీన్ని దూర్చేసింది అంతే తప్పించి బీసీ దాంట్లో తెస్తే తెలుగుదేశం ఒరిజినల్ ఓట్ బ్యాంక్ లేచిపోద్ది, బీసీ ఓట్ బ్యాంక్. కానీ బాబు గారు అప్పుడు హామీ ఇచ్చినట్టున్నారు మేము చేస్తామని. అదే ముందు రిజర్వేషన్ ఇస్తామన్నారు అంతే, తర్వాత బీసీలు గొడవకు దిగారు. నువ్వు ఇట్లాగే రాజశేఖర రెడ్డి వచ్చి ముస్లింలకు పెట్టి 4% మాకు బొక్కెట్టాడు, నువ్వు మళ్ళీ వీళ్ళకి తీసుకొచ్చి ఒక 6% పెడితే 10% కోల్పోయేది బీసీలే, నువ్వు ఎట్లా పెడతావని. అది తెలుగుదేశం ఉనిక్కే ప్రమాదం. అందుకని జాగ్రత్తగా టాక్టికల్ గా పక్కన పెట్టి 50% పైన ఇస్తామన్నారు. అది సాధ్యం కాదని తేలాక ఆగిపోయింది. అప్పుడే ముద్రగడ రైట్ చేసింది ఇష్యూ. ఆ తర్వాత ఈయన అదృష్టం బాగుండి మోడీ సర్కారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకురావడం, దాంట్లో 50% ఎలకే అని పెట్టేశారు అప్పుడు 5% అనేసి. దాన్ని ఆ తర్వాత ఏది కోర్టు అడిగినప్పుడు జగన్ ఉపసంహరించుకున్న పాయింట్ ఉంది. అది చెల్లుబాటు కాదనేటప్పటికి, ఒకే కులానికి ఇట్లా కుదరదు అనేటప్పటికి ఆ 10% రిజర్వేషన్ టోటల్ ఈడబ్ల్యూఎస్కి వస్తే తప్పించి ఒకే కులానికి ఇందులో వర్తించదన్నాక ఆగాడు. ఆ పాయింట్ జనంలోకి తీసుకెళ్లి కాపులకు అన్యాయం అన్నటువంటి పాయింట్తో మొన్న వీళ్ళు కొంత కాపుల్లో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆ కాపు సామాజిక వర్గం ఇక జీవితంలో కాపు నాయకుడు అంటే ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్